రీసెంట్ గా రాఘవ్ చడ్డా పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్స్ అండ్ రైజ్ చేసిన ఇష్యూస్ మీద ఇది మనం చేస్తున్న సెకండ్ వీడియో. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే అది చూసిన తర్వాత ఇది చూడండి. 2 రోజుల క్రితం పార్లమెంట్ లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ రాఘవ్ చడ్డా మొబైల్ రీఛార్జెస్ యొక్క ప్లాన్ డ్యూరేషన్ గురించి చాలా గట్టిగా క్వశ్చన్ చేశారు. సో మొబైల్ రీఛార్జెస్ తో పాటు బ్యాంక్స్ వేసే మినిమం బ్యాలెన్స్ పెనాలిటీస్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కండిషన్, ఫుడ్ అడల్టరేషన్ అండ్ కాపీరైట్ లాస్, ఇలా చాలా ఇష్యూస్ మీద ఆయన క్వశ్చన్స్ రైజ్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు రాఘవ్ చడ్డా ఈ ఇష్యూస్ గురించి ఇప్పుడు ఎందుకు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు అండ్ దాని వెనక ఉన్న రీజన్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. రీసెంట్ గా ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ డిస్కషన్ జనవరి 28 నుండి ఫిబ్రవరి 13 వరకు జరిగింది. ఈ ఫేజ్ లో రాఘవ్ చడ్డా రైజ్ చేసిన క్వశ్చన్స్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే సెకండ్ ఫేజ్ బడ్జెట్ డిస్కషన్ మార్చి 9 నుండి స్టార్ట్ అయింది. ఈ డిబేట్ స్టార్ట్ అయిన తర్వాత రాఘవ్ చడ్డా మొబైల్ రీఛార్జెస్ కి సంబంధించిన ఫస్ట్ ఇష్యూని రైజ్ చేశారు. అదేంటంటే, ఇండియాలో దాదాపు 125 కోట్ల మంది టెలికాం యూజర్స్ ఉంటే అందులో 90% యూజర్స్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకునే వాళ్లే ఉంటారు. వాళ్ళకి మెయిన్ గా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, రీఛార్జ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి అవుట్ గోయింగ్ కాల్స్ తో పాటు ఇన్కమింగ్ కాల్స్ ని కూడా బ్లాక్ చేస్తున్నారు. దీని గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, ఇండియాలో ఉన్న చాలా టెలికాం కంపెనీస్ మంత్లీ రీఛార్జ్ ని కేవలం 28 డేస్ కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇది చూసినప్పుడు మనకి ఒక మంత్ మొత్తం కవర్ అవుతుంది అనిపిస్తుంది, అవునా? కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు ఆఫర్ చేస్తున్న మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్ లో 28 డేస్ మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ చేసి ప్రతి నెల 2 నుండి 3 రోజులు స్కిప్ చేస్తున్నారు. సో నెలకి 2 to 3 డేస్ అంటే సంవత్సరానికి 29 డేస్ స్కిప్ చేస్తున్నారు. ఈ 29 డేస్ కి మనం మళ్ళీ ఒక మంత్లీ ప్లాన్ ని ఎక్స్ట్రాగా రీఛార్జ్ చేసుకుంటున్నాం. అంటే సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తే 12 నెలలకి బదులుగా మనం 13 నెలలు రీఛార్జ్ చేస్తున్నాం. అర్థమైందా? ప్రపంచంలో ఎక్కడైనా బిల్లింగ్ సైకిల్ అనేది 30 to 31 డేస్ కి మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం శాలరీ తీసుకున్నా, రెంట్ పే చేసినా, ఈఎంఐ పే చేసినా, వాటర్ బిల్, గ్యాస్ బిల్ అండ్ కరెంట్ బిల్, ఇలా ఏ రకమైన బిల్ ని పే చేసినా అది 30 to 31 డేస్ కి పే చేస్తాం. కానీ మొబైల్ ఫోన్ బిల్స్ మాత్రమే 28 డేస్ కి పే చేస్తున్నాం. ఇది సామాన్య ప్రజలతో టెలికాం కంపెనీస్ ఆడుతున్న గేమ్ అని చెప్పి రాఘవ్ చడ్డా నిన్న బడ్జెట్ సెషన్ లో ఈ ఇష్యూ గురించి చాలా గట్టిగా క్వశ్చన్ చేశారు. 28 दिन into 13 times is equal to 364 days. ये एक बड़ी क्लेवर स्ट्रैटेजी है जिसके चलते आपको फीलिंग 30 दिन की देते हैं लेकिन आपसे डीलिंग 28 दिन की करते हैं. ఇప్పటి వరకు అయితే దీనికి గవర్నమెంట్ సైడ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనకి మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్. కొన్ని నెలల క్రితం పార్లమెంట్ లో బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ ఒకటి డిస్కషన్ కి వచ్చింది. ఆ డిస్కషన్ లో రాఘవ్ చడ్డా మన దేశంలో ఉన్న ప్రజలు బ్యాంకుల నుండి ఫేస్ చేస్తున్న 2 ప్రాబ్లమ్స్ గురించి